న్యూస్. పోలింగ్ ప్రక్రియ ముగియటంతో ఈవీఎం భద్రతలో విశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో 6 భవనాలు అధీనంలోకి తీసుకుని స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. 300 మందితో స్ట్రాంగ్ రూమ్ చుట్టూ పహారా ఏర్పాటు చేశామంటున్న విశాఖ డీసీపీ రవీంద్రనాథ్ బాబుతో మా ప్రతినిధి సీనుబాబు ఫేస్ టు ఫేస్. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు జిల్లా అధికారులు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీని తమ ఆధీనంలో తీసుకొని ఇక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈవీఎంలు ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్న ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో మిగిలిన ఈవీఎంలు కూడా ఇక్కడికి తరలించే ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనేది చెప్పడానికి మనతో పాటు ఇప్పుడు డీసీపీ రవీంద్రనాథ్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు, ఎంతమంది ఇక్కడ సెక్యూరిటీ ఉండబోతున్నారు, ఎలా ఉండబోతుంది ఇక్కడ? విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కరస్పాండింగ్ గా ఉన్న 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన 30 స్ట్రాంగ్ రూమ్స్ ఇక్కడ మనం 6 బిల్డింగ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్స్ యొక్క సెక్యూరిటీ మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మొదటి లేయర్లో వచ్చేసి పారామిలిటరీ ఫోర్స్ అయిన సిఆర్పిఎఫ్ ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు మొత్తం 7 ప్లటూన్స్ అంటే దాదాపు 150 ర్యాంక్స్ ఆఫ్ పర్సనల్ మన ఈ యొక్క 30 స్ట్రాంగ్ రూమ్స్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు. ఫాలోడ్ బై సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ద్వారా వాళ్ళు సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీలో వాళ్ళు పెట్రోలింగ్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ ప్రెమిసెస్ యొక్క సెక్యూరిటీ థర్డ్ లేయర్లో సిటీ పోలీస్ యొక్క సివిల్ ఫోర్స్ చూస్తారండి. మొత్తం ఎంతమంది సిబ్బంది, రాష్ట్ర కేంద్ర బలగాలకు సంబంధించి మొత్తం ఎంతమంది భద్రత ఉంటారు? ఒక్కొక్క షిఫ్టా లేదంటే మొత్తం 3 షిఫ్ట్ రౌండ్ ది క్లాక్ ఉంటుంది? ఈ వ్యవస్థ మొత్తం భద్రతా వ్యవస్థ 3 అంచెల వ్యవస్థ మొత్తం రౌండ్ ది క్లాక్ ఉంటుంది. 3 షిఫ్ట్లో నడుస్తుందండి. పారామిలిటరీ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ అరౌండ్ 150 ర్యాంక్స్ ఉంటారు. ఫాలోడ్ బై స్పెషల్ బెటాలియన్ ఏదైతే ఏపీఎస్పీ ఉంటారో వాళ్ళు దాదాపు ఒక 50 ర్యాంక్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు సెకండ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ చేస్తారు. థర్డ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మన సిటీ సివిల్ ఫోర్స్ బోత్ ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు దాదాపు 50 to 60 ర్యాంక్స్ ఉంటారు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్. దీనికి లోకల్గా కూడా ఇక్కడ సిబ్బంది కానీ అధ్యాపకులు కానీ వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటే వాళ్ళకి ఎటువంటి గైడ్ లైన్స్ మీరు ఇప్పటికే ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన 6 బిల్డింగ్స్ మనం టేక్ ఓవర్ చేసుకున్నామో ఆ 6 బిల్డింగ్స్ టోటల్ అండర్ కంట్రోల్ ఆఫ్ సిఆర్పిఎఫ్ ఉంటుంది. అందులో ఓన్లీ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ స్టాఫ్ లైక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ ఎమర్జెన్సీ అడ్మినిస్ట్రేషన్ కోసం వారు తప్ప మిగతా వారికి ప్రవేశం ఉండదు. అలా కాకుండా ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్కు ఉపయోగించిన మిగతా బిల్డింగ్స్లో స్టాఫ్ రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు వాళ్ళ యొక్క ప్రాపర్ ఐడెంటిటీతో దే కెన్ కమ్ ఇన్ టు దేర్ వర్క్ అండ్ అక్కడ మన ఐడెంటిటీ కార్డ్స్ లేకుండా వితౌట్ ఎనీ ఎమర్జెన్సీ వర్క్ లేకుండా దే విల్ నాట్ బి అలౌడ్. సో అదర్ సివిలియన్స్కి ఎవరికి కూడా అందులో ప్రవేశం ఉండదు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది అటు మధ్యలపాలెంకి ఇటు వాల్తేరుకి మధ్యలో ఉంది. జనరల్ పబ్లిక్ కూడా ఈ రోడ్లో వెళ్తుంటారు. వాళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మొత్తం కౌంటింగ్ రోజు వరకు? కౌంటింగ్ రోజు వరకు అయితే ఆ రోడ్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండండి. రెగ్యులర్ ట్రాఫిక్ను అలౌ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ముందు రోజు కౌంటింగ్ రోజు వరకు కొంత మనం అరేంజ్మెంట్ చేయాలి. దట్ కౌంటింగ్ రోజు మాత్రం టోటల్గా ఆ రోడ్లో ఎక్సెప్ట్ ది సెలక్షన్ ఏజెంట్స్ తర్వాత ఎవరైతే ఆథరైజ్డ్ స్టాఫ్ లోపలికి అలౌ చేయబోతారో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలు ఈవీఎంస్ ఇక్కడ రావడం జరిగింది? ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పటికి వచ్చాము? ఎక్సెప్ట్ మన ఏజెన్సీ ఏరియా కాకుండా మిగతా అవన్నీ కూడా ఇంక్లూడింగ్ మనకు అనకాపల్లి ఆ ఏరియా కూడా అన్ని ఇప్పటికి ఆల్రెడీ వచ్చేసాయి ఈవీఎం బాక్సెస్. ఈ ఏజెన్సీ ఏరియా కూడా ఆల్రెడీ ట్రాన్సిట్ ఆర్డర్ నుంచి రావడం జరుగుతుంది. ఈవినింగ్ 4 o'clock అంతా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇదైతే ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానాలు దాదాపు 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తాం. రౌండ్ ది క్లాక్ మొత్తం కౌంటింగ్ రోజు వరకు కూడా భద్రతని కొనసాగిస్తాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజు ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే స్ట్రాంగ్ రూమ్ వైపుకి వెళ్లే విధంగా మిగతా యూనివర్సిటీలో తిరగడానికి ఇది విద్యార్థులు ఆథరైజ్డ్ ఎవరైతే ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే యూనివర్సిటీలో అనుమతిస్తాం. జనరల్ రోడ్డు ఏదైతే మధ్యలపాలెం నుంచి వాల్తేరు వెళ్లే రోడ్లు మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు కౌంటింగ్ రోజు వరకు. కౌంటింగ్ రోజు మాత్రం ఏదైతే ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ రోజు పాటించాల్సి ఉంటుందని చెప్పి డీసీపీ రవీంద్రనాథ్ బాబు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్ శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం.